So, hello guys, na Biradhe, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయ్స్ చూడండి, మీ అందరికీ కూడా తెలుసు రీసెంట్లీ స్మాక్ డౌన్ లో మన ద రాక్, రోమన్ రేన్స్, సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ వచ్చినారు. చాలా జబర్దస్త్ మనకి సెగ్మెంట్ ఇలా మధ్యలో చూడడానికి దొరికింది రీసెంట్లీ స్మాక్ డౌన్ లో. సో రీసెంట్గా స్మాక్ డౌన్ కి వ్యూవర్షిప్ ఎంత వచ్చిందని వీళ్ళు కొంతమంది అడిగినారు. సో చూడండి బాస్, వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. సో రీసెంట్గా స్మాక్ డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.368 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, బాగానే వచ్చింది. 2.368 మిలియన్ వచ్చింది మన రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి. అండ్ అంతకుముందు జరిగిన అంటే లాస్ట్ వచ్చిన స్మాక్ డౌన్ తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్ కి 2.23 వచ్చింది అనమాట. అంటే 2.23 వచ్చింది. సో మన లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే రీసెంట్ అయిన స్మాక్ డౌన్ కి 2.368 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ బాస్, మీరు ఒకటి మర్చిపోవద్దు, అండ్ అది ఏంటంటే ఇది ఓన్లీ ఓవర్ నైట్ వ్యూవర్షిప్ అనమాట. అంటే మన స్మాక్ డౌన్ కి 2 వ్యూవర్షిప్ వస్తాయి. అంటే ఒకటి ఓవర్ నైట్, ఇంకోటి ఏమో ఫైనల్ వ్యూవర్షిప్. సో ఇది ఓవర్ నైట్ వ్యూవర్షిప్ 2.368 అనమాట. అండ్ లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ ది ఫైనల్ వ్యూవర్షిప్ తో మనం కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ ది ఫైనల్ వ్యూవర్షిప్ 2.348 ఉండే అనమాట. సో మనం లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ ది ఫైనల్ వ్యూవర్షిప్ తో కంపేర్ చేసిన రీసెంట్ అయిన స్మాక్ డౌన్ ది కొంచెం ఎక్కువ ఉంది, 2.368 ఉందన్నమాట. అండ్ ఫైనల్ వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత మేబీ అది ఇంకా కొంచెం ఎక్కువ పిక్ కావచ్చు అనమాట. ఓకే, అండ్ బాస్ అంతేకాదు, వీళ్ళు చాలా మంది నాకు అన్న డామినిక్ రీసెంట్లీ పెళ్ళి అయిపోయింది, అది నిజమేనా అని కొంత కామెంట్స్ లో అడిగినారు. అండ్ ఎస్పెషల్లీ రాధే అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే నా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ పైన మెసేజ్ చేస్తున్నారు అండ్ క్వశ్చన్ అడుగుతున్నారు, అన్న డామినిక్ రీసెంట్లీ పెళ్ళి అయిపోయిందా, అది నిజమేనా? అంటే రియా రిప్లీతో పెళ్లి కాలేదేంది? రియా రిప్లీ అండ్ డామినిక్ ది ఆన్ టీవీలో అంటే వాళ్ళు లవర్స్ కాదా? అంటే రియా రిప్లీతో ఎందుకు పెళ్లి చేయలేదు డామినిక్ అని చాలా మంది అడిగినారు. సో చూడండి బాస్, నేను మీ అందరికీ ఒక 2-3 రోజుల ముందు, అంటే ఒక 2 రోజుల ముందే నేను మీ అందరికీ మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో, ఎస్ గైస్, అంటే మీకు ఒకవేళ మన వాట్సాప్ ఛానల్ గురించి తెలియదు అంటే మీరు కింద అంటే మన ఈ వీడియో కింద అంటే డిస్క్రిప్షన్ వెళ్ళండి, డిస్క్రిప్షన్లో మీకు మన వాట్సాప్ ఛానల్ లింక్ దొరుకుతుంది. సో మీరు మన వాట్సాప్ ఛానల్ కింద మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్ మీరు ఫాలో అయిపోతే అప్పుడప్పుడు ఏమైనా మెయిన్ వీడియోస్ ఉంటే నేను దాంట్లో పోస్ట్ చేస్తాను అనమాట మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో. సో 2 రోజుల ముందే నేను మన డామినిక్ పెళ్లి వీడియో పోస్ట్ చేసినాను. అండ్ హైలైట్ ఏంటంటే అక్కడ వచ్చిన గెస్ట్ మన డామినిక్ మాట్లాడుతున్నప్పుడు, అంటే మీరు అందరూ నా పెళ్లిలో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని మా డామినిక్ అక్కడ ఉన్న గెస్ట్కి చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న గెస్ట్ బూ చేస్తున్నారు, అంటే జస్ట్ ఫన్ కోసం అనుకోండి, జస్ట్ ఫన్ అది. బట్ అంటే మన డామినిక్ ఈ మధ్యలో మాట్లాడితే ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు కదా, సో ఆ టైప్లో అక్కడ వచ్చిన గెస్ట్ బి అందరూ బూ చేసినారు. సో ఒక ఫన్నీ వీడియో ఉండే, అండ్ ఆ వీడియోకి నేను రీసెంట్లీ అంటే 2 days బ్యాక్ నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసినాను. అండ్ చాలా మంది అడిగినారన్న డామినిక్ ది పెళ్లి రియా రిప్లీ ఎందుకు కాలేదని. సో చూడండి, రియా రిప్లీ అండ్ డామినిక్ వాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళు లవర్స్ కాదనమాట, రియల్ లైఫ్లో కపుల్ కాదు. అంటే ఆన్ టీవీలో మనకి రియా రిప్లీ అండ్ డామినిక్ ది కొంచెం ఆ టైప్లో కెమిస్ట్రీ చూపిస్తారు, బట్ ఆన్ టీవీలో అండ్ రియల్ లైఫ్తో అంటే కొంచెం అంటే కంపేర్ చేస్తే అంటే చాలా తేడా ఉంటుంది అనమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఆన్ టీవీలో కపుల్స్ ఉన్నారు, అండ్ అదే కపుల్స్ రియల్ లైఫ్ కపుల్స్ ఉన్నారు. బట్ ఒక్కోసారి మన డబ్ల్యూడబ్ల్యూలో ఆన్ టీవీలో కనిపించేది అంటే రియల్ లైఫ్లో ఉండదు అనమాట. సో రియా రిప్లీ అండ్ డామినిక్ వాళ్ళు ఒక మంచి ఫ్రెండ్స్ అనమాట. సో అందుకని మన రియా రిప్లీ పెళ్లి అటెండ్ చేసింది, అంత బాగానే ఉండే చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రియా రిప్లీ అండ్ డామినిక్ చాలా మంచి ఫ్రెండ్స్, బట్ మన డామినిక్ పెళ్లి మాత్రం రియా రిప్లీ జరగలేదు. అండ్ హైలైట్ ఏంటంటే నిజం చెప్పాలంటే డామినిక్ గురించి మీరు అందరూ చాలా మంచి మంచి కామెంట్ చేయాలి ఈరోజు ఈ వీడియోలో. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఇలాంటి లవ్ దొరుకుతుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన డామినిక్ ఏ అమ్మాయికి ప్రేమించినారో, ఏ అమ్మాయితో లవ్ చేసినారో అదే అమ్మాయితో పెళ్లి చేసినారు బాస్. అండ్ చాలా మంది ఉంటారు మన లాంటి వాళ్ళు, అంటే మన లాంటి వాళ్ళకి ఎత్తే నిజం చెప్పాలంటే మన ఫస్ట్ లవ్ అసలు దొరకనమాట, ఎవరు దొరకలే. అంటే చాలా మంది దొరికింది, బట్ కొంతమంది ఉంటారు బాస్, మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది దొరకనమాట అంటే ఫస్ట్ లవ్. బట్ మన డామినిక్ ఫస్ట్ లవ్ దొరికి, అంటే మన డామినిక్ ఎవరు ఫస్ట్ లవ్ చేసినారో అదే అమ్మాయితో మన డామినిక్ పెళ్లి చేసుకున్నారు. సో నిజంగా మన డామినిక్కి కంగ్రాచులేషన్స్. అండ్ రీసెంట్లీ నేను అప్డేట్ ఇస్తుండే, బట్ నేను రీసెంట్లీ శివరాత్రి రోజు నేను వీడియో అప్లోడ్ చేయలేదు, అది కొంచెం బిజీ ఉండే. అండ్ నిన్న ఏమో అంటే 2 వీడియోస్ వచ్చినాయి, బట్ 2 వీడియోస్ మొత్తం రాక్ మొత్తం స్మాక్ డౌన్ పైన ఉండే అనమాట. సో అందుకని ఈరోజు డామినిక్ గురించి కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు కామెంట్స్ అడగకుండా అన్న ఏందన్నా నీకు నీ ఫస్ట్ లవ్ దొరకలేదా అది కామెంట్ చేయకుండా, ఏదో చిన్న ఫీలింగ్ ఉండే షేర్ చేసినాను. అలాంటి ఫీలింగ్ మీకు ఉంటే మీరు కామెంట్స్లో షేర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బాస్ చూడండి, మొత్తం సోషల్ మీడియా మీరు ఓపెన్ చేసినారని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన బ్రాక్ లెస్నర్ పైన చాలా జబర్దస్త్ గుడ్ న్యూస్ వచ్చిందని చాలా మంది ఫ్యాన్స్ అంటే మన బ్రాక్ లెస్నర్ ట్విట్టర్లో అయితే అంటే మన ఎక్స్లో ట్రెండ్ బి అవుతున్నారు. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఫైనలీ బ్యాక్, బ్రాక్ లెస్నర్ ఫైనల్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసినారు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ వెబ్సైట్ పైన మన డబ్ల్యూడబ్ల్యూఈ మన బ్రాక్ లెస్నర్కి మళ్ళీ ఒకసారి మెన్షన్ చేసింది అని చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతున్నారు. బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ అయితే మొత్తం పండుగ చేసుకుంటున్నారు, అంత బాగానే ఉంది. ఇక మన గేమ్లో మన బ్రాక్ లెస్నర్ 2K24లో
అంటే ఓన్లీ షోకేస్లో కనిపిస్తున్నారు. అంటే నార్మల్లీ మన బ్రాక్ లెస్నర్ లాక్ చేసినారనమాట. ఓన్లీ షోకేస్లోనే కనిపిస్తున్నారు మన బ్రాక్ లెస్నర్ 2K24 గేమ్లో. సో ఇప్పుడు గేమ్లో వచ్చేసరికి మన బ్రాక్ లెస్నర్ మొత్తానికి ఆడవచ్చు అనమాట, ఓన్లీ షోకేస్ అని కాదు అని చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతున్నారు. బట్ ఒక్క నిమిషం ఆగండి, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బ్రాక్ లెస్నర్కి నిజంగానే మా WWE అలా వెబ్సైట్ నుంచి అంటే సూపర్ స్టార్స్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో నుంచి వాళ్ళు రిమూవ్ చేసినారా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మన WWE మన బ్రాక్ లెస్నర్కి రిమూవ్ చేయలేదు అనుకుంటా. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారు అంటే చూడండి, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా సోర్సెస్ ఉంటాయి. సో కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బ్రాక్ లెస్నర్ ఈజ్ ఫైనలీ బ్యాక్. ఇక మన బ్రాక్ లెస్నర్కి మా WWE వెబ్సైట్ పైన మెన్షన్ చాలా ఓపెన్లీ చేస్తుంది. సో ఫైనలీ బ్యాక్ అంటున్నారు. అండ్ కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు ఎప్పుడు రిమూవ్ చేసినారు రా బాబు, అసలు బ్రాక్ లెస్నర్కి వెబ్సైట్ నుంచి అసలు రిమూవ్ చేయలేదని చెప్పినారు. సో దీని అర్థమైందంటే బ్రాక్ లెస్నర్ అసలు అలా వెబ్సైట్ నుంచి రిమూవ్ చేయలేదన్నమాట. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ స్టిల్ మా WWEతో కాంట్రాక్ట్లు ఉన్నారు. బ్రాక్ లెస్నర్ ఒక ఫ్రీ ఏజెంట్ ఇక్కడ చాలా క్లియర్ రాసి చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే మన జేడ్ కార్గిల్ ఒక ఫ్రీ ఏజెంట్ అంటే ఏదో అంటే కాంట్రాక్ట్ నుంచి ఇప్పుడు కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది ఆ టైప్ ఫ్రీ ఏజెంట్ కాదు. 2 రకాల ఫ్రీ ఏజెంట్స్ ఉంటారు. ఇంకో అంటే ఒక ఫ్రీ ఏజెంట్ ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇక ఫ్రీ ఏజెంట్ అయిపోతారు, వేరే రెస్లింగ్ కంపెనీలో పని చేయొచ్చు. ఇంకో WWEలో ఇంకో ఫ్రీ ఏజెంట్ ఉంటుంది. అండ్ ఆ ఫ్రీ ఏజెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇష్టం ఉన్న బ్రాండ్లో వెళ్ళి ఫైట్ చేయొచ్చు అనమాట. సో ప్రెజెంట్ కోసం మన జేడ్ కార్గిల్ ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే మన ఫ్రీ ఏజెంట్ ఉంది. అండ్ బ్రాక్ లెస్నర్ ఒక ఫ్రీ ఏజెంట్, అందుకని మనకి మన బ్రాక్ లెస్నర్ రాలో చాలా రుబాబుగా కనిపిస్తుండే. స్మాక్ డౌన్లో మన బ్రాక్ లెస్నర్ చాలా రుబాబుగా అడుగు పెడుతుండే. ఎందుకంటే బ్రాక్ లెస్నర్కి ఆపడం చాలా కష్టం. సో అందుకనే బ్రాక్ లెస్నర్కి యాజ్ ఎ ఫ్రీ ఏజెంట్ మన WWE అక్కడ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మెన్షన్ చేస్తుంది అనమాట. సో దీని అర్థం ఏంటంటే చూడండి, బ్రాక్ లెస్నర్కి ఈ వెబ్సైట్ నుంచి రిమూవ్ చేయలేదన్నమాట. కానీ సోషల్ మీడియాలో ఏంటంటే ఇక బ్రాక్ ఫైనల్లీ బ్యాక్ గుడ్ న్యూస్ అని మీరు చూడొచ్చు. అంటే మీరు ట్విట్టర్ ఓపెన్ చేయండి, ఎక్స్ ఓపెన్ చేయండి, తెలిసిపోతుంది మొత్తం బ్రాక్ లెస్నర్ ట్రెండింగ్లో ఉన్నారన్నమాట. చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ ఉన్నారు. కానీ దీంట్లో ఈ మొత్తం న్యూస్లో ఈ మొత్తం మాటలు ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే ఒక్కటి మీరు గమనిస్తున్నారా, WWE బ్రాక్ లెస్నర్కి వెబ్సైట్ నుంచి అసలు రిమూవ్ చేయలేదు అని ఇలాంటివి రూమర్ వస్తుందంటే ఇలాంటి అప్డేట్ వచ్చింది కదా. సో దీని అర్థం ఏంటంటే నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మన WWE మన బ్రాక్ లెస్నర్కి మొత్తం హిస్టరీలోకి వెళ్ళి తుడిపేస్తుంది కదా, మొత్తం తుడిపేస్తుంది. మన WWE అసలు మెన్షన్ చేస్తుంది, ఓన్లీ పాల్ హేమన్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యాటర్లోనే మెన్షన్ చేసింది ఒక ఆర్టికల్లో. అండ్ మిగతా ఇక్కడ మెన్షన్ చేస్తలేదు మన WWE. సో ఇలాంటప్పుడు మన WWE బ్రాక్ లెస్నర్కి స్టిల్ వెబ్సైట్ పైన మెన్షన్ చేస్తున్నట్టే నిజంగా ఒక మంచి గుడ్ న్యూసే కదా. ఎందుకంటే వెబ్సైట్ పైన క్లియర్గా ఉన్నారు, మన బ్రాక్ లెస్నర్ సూపర్ స్టార్ లిస్ట్లో క్లియర్లీ కనిపిస్తున్నారు. సో నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. సో మనం స్టిల్ కొంచెం మంచి హోప్స్ పెట్టుకుందాం. ఇన్ ఫ్యూచర్లో మన బ్రాక్ లెస్నర్ పైన మనకి ఇంకా చాలా మంచి గుడ్ న్యూస్ వస్తాయి. అండ్ అంతా మంచిగా ఉంటే స్లోలీ మన WWE బ్రాక్ లెస్నర్కి మెన్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ నిజంగా అంత మంచిగా ఉండే ఫ్యూచర్లో మన బ్రాక్ లెస్నర్ ఇక మన WWEలోవే కనిపిస్తారన్నమాట. సో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తుంది, అంటే మన ట్రెండ్ అవుతున్నారు మన బ్రాక్ లెస్నర్. చాలామంది బ్రాక్ గురించి మాట్లాడుతున్నారు. సో ఐ హోప్ అంటే మీ మనసులో చిన్న డౌట్స్ ఉన్నాయి అనుకుంటా, అంటే మీరు చూసినారంటే మీకు చిన్న డౌట్స్ వచ్చినట్టున్నాయి. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో బ్రాక్ లెస్నర్ గురించి కొంచెం క్లియర్గా అంటే మీ డౌట్స్ అని నేను క్లియర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన KSI గురించి, అంటే మన లోగన్ పాల్ పార్ట్నర్, మన లోగన్ పాల్ ఫ్రెండ్ KSI గురించి. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ మన KSIకి RQ ఇచ్చి పడేసినారు. అండ్ మీద గుర్తుండొచ్చు మన KSI ఇంతకుముందు అంటే మొత్తం ప్రైమ్ గెటప్లో వచ్చిన మీద గుర్తుండొచ్చు. సో ప్రైమ్ గెటప్లో వచ్చినప్పుడు మన KSIకి చాలా దెబ్బలు పడ్డాయి అన్నమాట. ఇంతకుముందు చాలా దెబ్బలు తిన్నారు మన KSI. సో అందుకని మన KSI ఏమైనా ట్వీట్ చేసినారంటే నేను ఎప్పుడు WWEలో దెబ్బలు తింటున్నాను ఏందని ఒక టైప్లో మన KSI ట్వీట్ చేసి రియాక్షన్ ఇచ్చినారు. సో దీని అర్థం ఏంటంటే చూడండి, ఒకవేళ అంత మంచిగా ఉంటే ఒకవేళ చెప్పలేము ఇన్ ఫ్యూచర్లో మన WWE KSIకి ఒక మంచి ఫీల్డ్లో బుక్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో. ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్లో మేబీ ఏం చెప్పలేము అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక జబర్దస్త్ ఆర్టికల్ గురించి. అండ్ ఈ ఆర్టికల్ ఇప్పటి కాదు, అంటే 2015లోనే మన WWE అంటే ఇప్పుడు జాన్ సీనాకి ఎవరు రిప్లేస్ చేస్తారు అంటే జాన్ సీనా ఒకప్పుడు అంటే మన WWE చాలా జబర్దస్త్ ఫేస్ సూపర్ స్టార్, అంటే స్టిల్ మన జాన్ సీనా ఒక జబర్దస్త్ ఫేస్ సూపర్ స్టార్ అనమాట మన WWEకి. కానీ జాన్ సీనాకి ఎవరు రిప్లేస్ చేస్తారు అంటే ఇన్ ఫ్యూచర్లో ఎవరు మన జాన్ సీనాకి రిప్లేస్ చేస్తారో అంటే ఒక 10 సంవత్సరాలు నియర్లీ ఒక 8 ఇయర్స్ అనుకోండి, 8-9 ఇయర్స్ ముందే మన WWE ఒక ఆర్టికల్ పోస్ట్ చేసి అనమాట. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ ఆర్టికల్ క్లియర్లీ రాసి ఉంది, అంటే మన డీన్ ఆంబ్రోస్ అంటే మన WWE ప్రకారం డీన్ ఆంబ్రోస్ మేబీ ఇన్ ఫ్యూచర్లో మన WWE ఒక మంచి ఫేస్ కావచ్చు అని మన WWEకి వచ్చిన నమ్మకం ఉంటే. సో డీన్ ఆంబ్రోస్ ఫేస్ అంటే డీన్ ఆంబ్రోస్ పేరు అక్కడ మెన్షన్ చేసింది. అండ్ డీన్ ఆంబ్రోస్ అయితే ప్రెసెంట్ మన WWE లేరు, బట్ ఈ ఆర్టికల్ 2015 కాబట్టి దీంట్లో మన డీన్ ఆంబ్రోస్ పేరు ఉంది. అండ్ రోమన్ రైన్స్ పేరు మన WWE మెన్షన్ చేసి, అండ్ నిజంగా రోమన్ రైన్స్ ఒక జబర్దస్త్ ఫేస్ లా మారిపోయినారు మన WWEకి. సాషా బ్యాంక్స్ పేరు ఇక్కడ ఉంది, బట్ సాషా బ్యాంక్స్ మీకు తెలుసు కదా, అంటే WWE నుంచి బ్యాక్ స్టేజ్ కోపంలో వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. అండ్ అందుకే సెత్ రాలెన్స్
రోలెన్స్ పేరు ఇక్కడ మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో 2015లోనే మెన్షన్ చేసింది. అండ్ సెత్ రోలెన్స్ నిజంగా జబర్దస్త్ ఫేస్ అయినారు మన డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ కోడీ రోడ్స్ పేరు ఉంది బాస్. అండ్ కోడీ రోడ్స్ అంటే మీరు నాలాగా డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారంటే మీరు అందరూ కూడా తెలిసి ఉంటాయి. 2015 టైంలో మన కోడీ రోడ్స్ అంత క్రేజ్ ఏం లేకుండే, అంటే ఒక స్టార్డస్ట్ యాక్టర్ ఉండనమాట. అండ్ అందుకే హైలైట్ అయిందంటే 2016-17లోనే, దాని తర్వాతనే అంటే 15 తర్వాత 16-17లోనే మన కోడీ రోడ్స్ రిలీజ్ అయిపోయినారు. బట్ ఆ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూకి ఏదో కనిపించినట్టు మన కోడీ రోడ్స్, సో అందుకనే కోడీ రోడ్స్ పేరు ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ ఫిన్ బ్యాలర్ బాస్, ఆ టైంలో మన ఫిన్ బ్యాలర్ది క్రేజ్ చాలా రాకుండా అనమాట. బట్ ఇప్పుడు అంత లేదు, అంటే ఫ్యాన్స్ మస్తు స్టిల్ ఉంది, బట్ డబ్ల్యూడబ్ల్యూ అంత కనిపిస్తలేదు మన ఫిన్ బ్యాలర్లు. సో అందుకని అంత పుష్ లేదు, అంటే ఉంది పుష్ బట్ ఆ హై లెవెల్ పుష్ లేదనమాట. సో ఈ ప్రెజెంట్ కోసం పేరు అంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు 8-9 ఇయర్స్ బ్యాకే మన డబ్ల్యూడబ్ల్యూ ఈ సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో చాలా మంచి ఫేస్ కావచ్చు, జాన్ సీనాకి రిప్లేస్ చేయొచ్చు అని మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో మెన్షన్ చేసిండే. అండ్ దీనికి నిజమైందంటే రోమన్ అంటే మన శత్రు కోడివి ఇప్పుడు చాలా మంచి ఫేస్ అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ మన డీన్ ఆంబ్రోస్ పేరు ఉండే, సో అందుకని నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆర్టికల్. అంటే మన డీన్ ఆంబ్రోస్ పేరు ఉంటే అది కంపల్సరీ ఇంట్రెస్టింగ్ అయిపోతుంది, అందుకని నేను అందరితో ఈ ఆర్టికల్ గురించి షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఫ్యూచర్ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ డ్రూ మ్యాకింటైర్. ఎస్ గైస్, నా ఫ్యూచర్ ఛాంపియన్ చెప్పినందుకు బాధపడకుండ్రి, ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి మన డ్రూ మ్యాకింటైర్ ఎంత కష్టపడ్డా. అంటే సెత్ రాలిన్స్ కోసం ఎలాంటి హేట్ లేదు బాస్, సెత్ రాలిన్స్ మన చాలా జబర్దస్త్ సూపర్ స్టార్, సెత్ రాలిన్స్ జబర్దస్త్ మనిషి బాస్, ఎలాంటి డౌట్ లేదు, చాలా మంచి రెస్లర్. బట్ మీరు ఆలోచించండి, చాలా రూమర్స్ ఉన్నాయి డ్రూ మ్యాకింటైర్కి, అంటే థండర్డోమ్ ఏరాలో పాండమిక్ టైంలో కరోనా వైరస్ టైంలో మొత్తం రాకి నడిపించింది ఇంకెవరు కాదు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ ఫ్యాన్స్ ముందు మన డ్రూ మ్యాకింటైర్ గెలవాలని చాలా మనసులో ఉంది కదా మన డ్రూ మ్యాకింటైర్కి. సో అందుకే రూమర్స్ ఉన్నాయి, సో మన డ్రూ మ్యాకింటైర్ అసలు మేనియాలో సెత్ రాలిన్స్ ఓడిపించి న్యూ వరల్డ్ ఛాంపియన్వి కావచ్చు అనమాట. సో అందుకనే ఫ్యూచర్ ఛాంపియన్ మనం అనుకోవచ్చు. అండ్ బాస్ అంతేకాదు, అసలు మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యూచర్ ఛాంపియన్షిప్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కొన్ని రూమర్స్ ప్రకారము మన డ్రూ మ్యాకింటైర్ది వరల్డ్ టైటిల్ రన్ అంట. అంటే మన డ్రూ మ్యాకింటైర్ వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు ఆ టైటిల్ రన్ అంట మన డ్రూ మ్యాకింటైర్ది చాలా లాంగ్ టైటిల్ రన్ ఉంటా. లాంగ్ అంటే చూడండి, ఇప్పుడు అది మినిమం ఒక 5-6 మంత్స్, అంటే సంవత్సరం ఎండింగ్ వరకు కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వరకు కావచ్చు అంట. సో మన డ్రూ మ్యాకింటైర్ టైటిల్ గెలిచినప్పుడు, అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ది టైటిల్ రన్ ఒక జబర్దస్త్ టైటిల్ రన్ ఉంటాయంట. అండ్ అంతేకాదు స్పెషల్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్ది న్యూ హీల్ క్యారెక్టర్కి చాలా ఫ్యాన్స్ లైక్ చేస్తున్నారనమాట. సో కొంతమంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, అంటే డ్రూ మ్యాకింటైర్ టైటిల్ గెలిచినప్పుడు సెత్ రాలిన్స్కి ఓడిపించి న్యూ వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ది టైటిల్ రన్ మామూలుగా ఉండదు, అంటే చాలా పెద్దగా ఉండాలి అన్నమాట, చాలా లాంగెస్ట్ టైటిల్ రన్ ఉండాలి మన డ్రూ మ్యాకింటైర్ అని ఫ్యాన్స్ బి డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు? మీ ప్రకారం నిజంగానే మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యూచర్ ఛాంపియనా, లేదా అంటే ఇంకోటి ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ అంటే టైటిల్ గెలిచినప్పుడు వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ టైటిల్ రన్ కొంచెం లాంగ్ రన్ ఉంటుంది, మంచిగా ఉంటుందా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేగా నేను ఈరోజే మన వాట్సాప్, అంటే మన రెసల్ తెలుగు వాట్సాప్ ఛానల్ నేను ఒక వీడియోని పోస్ట్ చేసినాను. సో ఆ వీడియో నేను ఇక్కడ ప్లే చేయను అనమాట, సో అందుకని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసినాను. సో మీరు చూడాలంటే మీరు మన ఛానల్ డిస్క్రిప్షన్లో వెళ్ళి మన వాట్సాప్ ఛానల్ లింక్కి ఫాలో అయిపోండి. సో దాంట్లో ఏమైనా మెయిన్ వీడియోస్ ఉంటే ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో రీసెంట్లీ ఏమైందంటే మన సెత్ రాలిన్స్ మెడికల్లీ క్లియర్ అయినారు. అండ్ రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినారు. అండ్ అపోనెంట్స్ గురించి మాట్లాడితే మన సోలో సికోవా అండ్ జిమీ ఊసో అపోనెంట్స్ బాస్. అండ్ హైలైట్ ఏంటంటే సోలో సికోవా అండ్ జిమీ ఊసోకి సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ రీసెంట్లీ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఒక లైవ్ ఈవెంట్లో ఓడిపించేసినారు. సో చూడండి, ఆన్ టీవీకి అండ్ లైవ్ ఈవెంట్స్కి ఎలాంటి సంబంధం ఉండదు, బట్ ఎంతైనా మీరు ఒక్కటి గమనించాలి దీంట్లో. అండ్ అది ఏంటంటే మన సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో ఫస్ట్ అంటే ఒక లైవ్ ఈవెంట్లో ఫైట్ చేసినారు అండ్ వాళ్ళు గెలిచినారు. సో ఇది నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. అండ్ అందుకే నేను అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు ఇంకోటి ఇంట్రెస్టింగ్ అంటే గుర్తొచ్చింది, ఈ రెసల్మేనియాలో ఒకవేళ మన కోడీ రోడ్స్ది అంటే ఇప్పుడు మన రోమన్ రాక్ వర్సెస్ మన కోడీ అండ్ సెత్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మ్ అయింది కదా. సో ఒకవేళ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే మన కోడీ సెత్ వర్సెస్ రాక్ అండ్ రోమన్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఒకవేళ నైట్ 1 మెయిన్ ఈవెంట్లో జరిగితే మాత్రము ఈసారి రెసల్మేనియాలో చాలా పెద్ద రికార్డ్ సెట్ అయిపోతుంది బాస్. అండ్ ఆ రికార్డ్ ఏంటంటే
రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ అంటే వీళ్ళిద్దరే ఫస్ట్ సూపర్ స్టార్స్ అనమాట. అంటే ఈ నైట్ 2 అంటే ఇప్పుడు నైట్ 1 నైట్ 2 ఇప్పుడిప్పుడే అంటే మన లాక్డౌన్ జరిగినప్పటి నుంచే మన డబ్ల్యూడబ్ల్యూలో రెసల్మేనియా 2 నైట్స్ రెసల్మేనియా వచ్చాయన్నమాట. సో ఈ 2 నైట్స్ రెసల్మేనియా హిస్టరీలో వీళ్ళు ఫస్ట్ సూపర్ స్టార్స్ అయిపోతారు. అంటే ఒకవేళ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ క్లియర్గా ఏంటంటే ఒకవేళ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ నైట్ 1 మెయిన్ ఈవెంట్ జరిగితే అండ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్ అయితే మన కోడి వర్సెస్ మన రోమన్ అనమాట, అదైతే కన్ఫామ్. సో ఒకవేళ నైట్ 1లో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ జరిగితే మాత్రం మన కోడి అండ్ మన రోమన్ రేన్స్ ఫస్ట్ సూపర్ స్టార్స్ అయిపోతారు. ఒక్కటేసారి కంటిన్యూగా ఈ 2 నైట్స్ ఈవెంట్స్లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన సూపర్ స్టార్స్ వీళ్ళు ఫస్ట్ సూపర్ స్టార్స్ అయిపోతారు అనమాట. సో నిజంగా చాలా హైలైట్ రికార్డు. అంటే ఈ 2 నైట్స్ అసలు మెయిన్ వచ్చినప్పటి నుంచి ఒక 4-5 ఇయర్స్లో ఎవరు కంటిన్యూగా 2 నైట్స్లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు. సో మన కోడి అండ్ రోమన్ రేన్స్ ఒకవేళ నైట్ 1లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ జరిగితే అండ్ నైట్ 2లో ఇలా మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కలిపితే ఇద్దరు చాలా పెద్ద రికార్డ్ సెట్ చేయబోతున్నారు. అండ్ మీకు ఇంకో రికార్డు తెలుసుగా మన రోమన్ రేన్స్ అండ్ అది ఏంటంటే ఈ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే మన రోమన్ రేన్స్ టోటల్ 8 టైమ్స్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ రికార్డ్ అయిపోతుంది. హల్క్ హోగన్కి ఇద్దరు సమానం అయిపోతారు అనమాట. అండ్ ఒక రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో రోమన్ రేన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తే మాత్రం ఇక ఆల్ టైమ్ రికార్డ్ అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో 9 టైమ్స్ మన రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన రోమన్ రేన్స్ అయిపోతారు. సో ఇది ఒక జబర్దస్త్ రికార్డ్ సెట్ అయిపోతుంది మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడతాము మన ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి. అండ్ అది ఏంటంటే రీసెంట్లీ మీరు ఒకటి గమనిస్తున్నారా, సోషల్ మీడియా యూస్ చేస్తున్నారంటే మీరు ఒకటి తెలిసి ఉంటుంది. సోషల్ మీడియాలో ఒక ఫోటో చాలా వైరల్ అవుతుంది అండ్ ఆ ఫోటో మీరు వచ్చి మీ స్క్రీన్ పైన. సో ఈ ఫోటోలో మన రోమన్ రేన్స్ నవ్వుతున్నారు. అంటే కోడి రోడ్స్ ద రాక్కి ఒక గుంజి బయలు అంటే ఒక స్లాబ్ కొట్టినప్పుడు కోడి రోడ్స్ చేయలేపినప్పుడు స్లాబ్ ఇచ్చి పడేసినప్పుడు రోమన్ రేన్స్ నవ్వుతున్నాడనమాట. అంటే రోమన్ రేన్స్ మనసులో ఏదో ఉంది, రోమన్ రేన్స్ నవ్వుతున్నాడని చాలామంది అంటే ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ ఈ ఫోటో ఇంకా రియాలిటీ ఏందంటే చూడండి, రోమన్ రేన్స్ నవ్వుతున్నారు. కానీ ఎందుకు నవ్వుతున్నారు అంటే మన ద రాక్ ఏమని చెప్పినారు కోడి రోడ్స్ నువ్వు ఒక మిస్టేక్ అనమాట. అంటే నీ బ్రదర్కి నీకు అంటే 20 సంవత్సరాల గ్యాప్ ఉంది మధ్యలో. ఈ గ్యాప్ ఎందుకు ఉంది అంటే నువ్వు ఒక పెద్ద మిస్టేక్ అర్థమైందా అని మన ద రాక్ చెప్పినారు. కోడి రోడ్స్కి చాలా పర్సనల్గా ఇచ్చి పడేసినారు. అండ్ ఈ మాట పైన రోమన్ రేన్స్ నవ్వుతున్నారు. అంటే ఏదో స్లాబ్ కొట్టినందుకు కాదు, రోమన్ రేన్స్ అప్పుడు నవ్వుతూనే ఉంటారు. కానీ అంతలోనే ఒకటిసారి స్లాబ్ పడ్డది. అంటే కోడి స్లాబ్ ఇచ్చినారు ద రాక్కి అండ్ ద రాక్కి స్లాబ్ పడంగానే రోమన్ రేన్స్ అప్పుడే ఇమీడియట్ సీరియస్ అయిపోయినారనమాట. కానీ సోషల్ మీడియాలో ఎందుకో కొంతమంది కావాలని అంటే కొంచెం హేట్ రావాలని రోమన్ రేన్స్ అంటే కొంతమంది కావాలని అంటే మొత్తం రాంగ్ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారంటే మొత్తం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ చేస్తున్నారు. రోమన్ నవ్వుతుండు అంటే రాక్కి స్లాబ్ పడినప్పుడు రోమన్ రేన్స్ చాలా హ్యాపీ అయిపోయాడు, రోమన్ రేన్స్ నవ్వుతుండు అని కావాలని ఇదంతా చేస్తున్నారు. సో చూడండి, స్టోరీ లైన్ ప్రకారం చూస్తే ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఈ ఫోటోని ఫ్యూచర్లో స్టోరీ లైన్ ప్రకారం యూస్ చేయొచ్చు రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కోసం. కానీ రియాలిటీ ఏందో అది మీద ఒకటి తెలుసు. మీరు స్మాక్ డౌన్ చూసినా కనీసం మీరు స్మాక్ డౌన్ చూసినారంటే మీద వాడు తెలిసే ఉంటుంది. కోడి రోడ్స్ ద రాక్కి స్లాబ్ కొట్టంగానే అప్పుడే రోమన్ రేన్స్ సీరియస్ అయిపోయినారు. దానికంటే ముందు రోమన్ రేన్స్ కంటిన్యూగా నవ్వుతున్నారు. ఎందుకంటే ద రాక్ కోడి రోడ్స్కి ఒక మిస్టేక్ కోడి అని చెప్పినారు. సో ఇది అసలైన మ్యాటర్ అనమాట. సో అందుకే నేను అందరికీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదేదో ఇప్పుడు ఈ మధ్యలో ఏదేదో అంటే మొత్తం ఏదేదో వైరల్ అయిపోతుంది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ గురించి. అందుకే నేను అందరికీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో అందుకనే బాస్ మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.